సూపర్ ర్యాప్ సాంగ్, అది కూడా మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో. మరి ఏం చేయబోతున్నాడో యాదగిరి మనం మార్చి 26వ తారీఖున చూడాల్సిందే. అయితే శ్రీ విష్ణు గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? ఇంకొక మైక్ ఇవ్వు బాబు. మీరు చదువుకునే రోజుల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? అన్నీ ఫేవరెట్. ఇంగ్లీష్ సమానంగా అన్ని ఫేవరెట్, కానీ నాకు ఏ వచ్చేవి కాదు. ఓ అలాగా, ఓకే. సో కాలేజ్లో మీరు లేదా స్కూల్లో చేసినటువంటి చిలిపి పని ఏదైనా గుర్తుందా? చిలిపి నేను బాయ్స్ హాస్టల్, అది చిన్నప్పటి నుంచి. అక్కడ చేయకూడదా చిలిపి పనులు? బాయ్స్ చిలిపి అలా కాదండి, అంటే ఏదైనా అల్లరి పనులు ఏమైనా చేశారా? అల్లరి అంటే మ్యాక్సిమం గాడ్ దూక్ సినిమాలకు వెళ్ళటం. ఓకే, అదే అప్పుడు ఇంకదే. అప్పట్లో మీరు గోడ దూకి ఏ సినిమాకి వెళ్ళారు? నేను కాలేజీలో ఎక్కువ గాడ్ దూకి, నువ్వు నాకు నచ్చావు. ఓకే ఓకే. సో మీరు కాలేజ్కి వచ్చేసరికల్లా మెరిట్ స్టూడెంట్ అయ్యారా? మెరిట్ ఏనండి, అంటే టాపర్నే, కానీ ఎగ్జామ్స్ రాసి ఇవ్వండి కదా. ఓ అలా, అంటే మీ మైండ్లోనే మీరు టాపర్ అని ఫీల్ అయ్యారు. బాగా ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది అసలు మీ క్లాస్లో? జాలేసేది. మీకు ఇష్టమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? టీచర్ పీటీ సార్లు బాగా ఇష్టం, ఎందుకంటే అటెండెన్స్ ఇచ్చేవారు, నాకు గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిచ్చేవారు. ఓకే. మిమ్మల్ని ఎప్పుడైనా బెత్తం పట్టుకొని కొట్టిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి కొట్టేవారు వార్డెన్లు హాస్టల్లో. ఓకే, వాళ్ళు ఇప్పటికి కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా? పీడకళ్ళు ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఇప్పటికీ టచ్లో ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన ఫస్ట్ నన్నే పిలుస్తారు. ఎందుకంటారు? అంటే కాలేజ్ అల్లరే, ఎందుకు పనికిరాడు అనుకున్నారు, పనికొచ్చానని. మీ స్కూల్ డేస్లో మీకు ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉండేదా, లైక్ కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయడం? డ్రామాటిక్స్ క్లబ్, అదే థియేటర్స్. ఓకే, సో అప్పుడే మీరు డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవారు? క్రికెట్ ఆడేవాడిని, తర్వాత డ్రామాస్. ఓకే, చెప్పినటువంటి డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? మైమ్ ఎక్కువ చేసేవాడిని, గుర్తింపు. ఓకే, దట్స్ ఆల్. అండ్ అలాగే ఇది ఒక లవ్ స్టోరీ ఫిల్డ్ విత్ బోల్డ్ అంత మ్యూజిక్ కాబట్టి మీకు ఇష్టమైనటువంటి లవ్ సాంగ్ అంటే ఏది చెప్తారు? నాది ఓం బింబుష్లో నా సాంగ్ మోస్ట్ రీసెంట్ మీది. అప్పట్లో అంటే మీరు కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారా? మేఘాలే తాకింది. 2 లైన్లు పాడండి, పర్లేదు. హైలెస్సా. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా దగ్గర ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. అమ్మ కొట్టేశారా? ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు ఇదే పాటని మన రోషన్ ఇందులో వినిపిస్తాడు. మీరు మీకు ఆ పాట అంటే ఇష్టం. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా. రెడీ 1 2 3. దీనికి మైక్ ఎక్కడ పెట్టాలి నేను? ఓకే సరే, ఓకే అంటే థ్యాంక్ యూ. అది వేరే మేఘాలే తాకింది. అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండదండి ఆ సాంగ్లో. ఇది కాదు, వేరే ఇంకొకటి వాయిస్తాడు చూడండి. పుష్పలోంచి ఫీలింగ్ వచ్చిందే, ఫీలింగ్ అది వాయించు ఒకసారి. ట్రై చూడు. వచ్చినాయి. రే అది వాయించలేదు కానీ ఫీలింగ్ పాట నీకు ఎందుకు వచ్చిందిరా? సరే, కోర్టులోని మీ పాట వాయించు. ఓ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు ఇది. రెడీ 1 2 3. నాట్ బ్యాడ్, సూపర్. విజయ్ గారు ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది మాత్రం నాకు ఒకటి అర్థమైంది సతీష్ గారు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలి అంటే మనలో గాలి ఉండాలి. గట్టిగా గాలి నేనైతే ట్రై చేయట్లేదు. ఇది కోన వెంకట్ గారు, మీరు ఎప్పుడైనా ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ట్రై చేశారా? నేను అంత సాహసం చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం గాలి తక్కువ. ఓకే, సో ఇదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఒకసారి దాన్ని